ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే యోగా ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకులపూడి గ్రామంలో యోగా కేంద్రం నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి పి పాండురంగారావు ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ గ్రామంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాంటి భవనాన్ని నిర్మించి గ్రామంలో మహిళల ఆరోగ్యానికి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేశారు. 39.76 లక్షల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన యూనివర్సల్ బయో ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 నెలల్లో యోగా కేంద్రాన్ని నిర్మించి అందజేస్తామని తెలియజేసిన యూనివర్సల్ బయోఫ్యూయల్ జనరల్ మేనేజర్ వసంతరావును తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు గంటా ప్రసాద్, యూనివర్సల్ బయోఫ్యూయల్ యాజమాన్యం పిఎస్ గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్, ఇతర యాజమాన్య సిబ్బంది, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్కుమార్, రమాల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కటకంశెట్టి బాబీ, నెలకుర్తి వెంకటేశ్వరరావు, మేకా లక్ష్మణమూర్తి, బొర్లా కృష్ణమోహన్, సీతయ్య దొర, చొక్కా నల్లబాబు, జనసేన నాయకులు గేదెలు చిన్నారావు, చోడే ముసలయ్య, మానేపల్లి పండు, కనిగిరి సత్యనారాయణ, యజ్జల దుర్గారావు, బూడిద వెంకటేశ్వరరావు, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కేశవ, పంచాయతీ సిబ్బంది, జనసేన నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ జనరల్ మేనేజర్ గారు ముందుకొచ్చి వాళ్ళ స్టాఫ్ అంతా ముందుకొచ్చి సహాయం. గతంలో కూడా మనకు సరైన మంచినీరు రావట్లేదు, ఫిల్టర్ బెడ్స్ కావాలంటే మా ప్రొవిజన్లో లేదు, చాలా కంపెనీలు వేరే ఏదైనా అయితే ఇస్తాం, కానీ మీ ఫిల్టర్ బెడ్స్ ఇవ్వడం మా ప్రొవిజన్లోకి రాదు అని చెప్తే వీరు పండు దగ్గర 2 ఫిల్టర్ బెడ్స్ ఇచ్చి వాళ్ళు నాణ్యమైన నీరు ఇవ్వడానికి కూడా కారణమైనటువంటి కంపెనీ కాబట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చి నాణ్యమైన ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఐసీయూకి ఓపీ రూమ్కి కూడా ఎంత ఇచ్చారు నాకు తెలియదు. 19 లక్షల రూపాయలు కాకినాడలో పండుబాబు గారు ఇవ్వడం జరిగింది. అనువడుగులు కూడా వీరి యొక్క సహాయ కార్యక్రమాలు కొన్ని కంపెనీస్ ఉంటున్నాయి, కానీ ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ వీరు వ్యాపారం చేసుకుంటా ఇక్కడ మనకు మంచి చెడ్డ కూడా చూస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న నాయకులను అందరినీ కోరేది ఏంటంటే చిన్న వాటర్ రిలేటెడ్, డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ వాటర్ ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చాలా ముఖ్యమైన ఈ యోగా ఏదైతే మైండ్కి బాడీకి సంబంధించిన యోగా సెంటర్కి వారు ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ స్థలం ఇచ్చిన దానికి సహకరించిన వారికి కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే గారికి ఉన్న అవగాహనతో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగా రప్పించుకోవాలని అని ఆయన ప్రణాళికాబద్ధంగా ఎక్కడైతే సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ప్రతి యాక్టివిటీకి సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగపడదు, వాళ్ళకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో 2% సిఎస్ఆర్ యాక్టివిటీస్కి వాళ్ళు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా హెల్త్కి సంబంధించి వారు ఈ విధంగా ఈ యోగా సెంటర్కి సహకరించడం అన్నది చాలా ఈ దయాదీదేవి గారు చాలా చక్కటి కార్యక్రమం వాకల్పూడిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన పాండురంగారావు కూడా ఈ స్థలాన్ని సేకరించి దీన్ని ఐడెంటిఫై చేసినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి యోగా అనేది మోడీ గారు ఇంటర్నేషనల్ యోగా కింద దాన్ని ఒక 4 రోజులు మన 2 నెలల క్రితం స్టార్ట్ చేసి 4 రోజులు స్టార్ట్ చేశారు జరిగింది. దీన్ని రామ్దేవ్ బాబా గారు వెలుగులో తీసుకొచ్చే వ్యక్తులు చెప్పాలంటే అంతకుముందు నుంచి ఉండేది, కానీ ఇవాళ వాకింగ్ చేస్తున్నాం. అలాగే రకరకాలుగా ఆరోగ్యానికి సంబంధించిన రకరకాల ప్రమాణాలు ఉన్నాయన్నీ కూడా చూస్తున్నాం. కానీ అన్నింటికన్నా ఎక్కువ విలువైంది ఒక చక్కటి రూమ్లో కానీ అదొక ఇంట్లో కానీ చేసుకునే కార్యక్రమం యోగా కార్యక్రమం. యోగా అనేది యోగా చేస్తే కనీసం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు చేస్తే చేసిన ఏంటంటే ఓన్లీ లోకల్ బాడీలోనే వీటిని ఎక్కువ ఖర్చు పెట్టాలి అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. ఆ డెసిషన్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి వాకల్పూడి ఈఓ గారికి, సూర్యాపేటలో ఉన్నటువంటి వీటిని వీళ్ళందరినీ కలిసి ఎమ్మెల్యే గారితో సంప్రదించేసి ఇక్కడ యోగా సెంటర్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ షెడ్ ఒకటి చేసుకుంటూ వచ్చినాం. పండు చెరువు వాటర్ బెడ్ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం.
గతంలో కూడా కొన్ని ఆరో ప్లాంట్లు కూడా ఇవ్వబడుతూ వచ్చి ఉన్నవి. ఇంకా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే సూర్యాపేట అంటే వాకల్పూడి ఈ ఏరియాకి మాత్రమే ఉపయోగించాలని మేము ఆ ఏమినే కలిగి ఉన్నాము. రాబోయే దినాల్లో కూడా ఇంకను మీ అందరి యొక్క సహకారంతో మా వంతు కృషి సమాజానికి మేము చేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా మేము విన్నవించుకుంటాం. ఇక్కడ సైట్ ఉన్నట్టు రాష్ట్ర గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళకి తెలియకపోవడం మనం అందరూ అదృష్టవంతులని నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలుసుంటే కనుక ఇది కూడా త్రోహా ఉండవు. కానీ మా కూటమి గవర్నమెంట్లో ప్రజలకు పంచిపెట్టడమే మా నినాదంగా మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఏ నిత్యావసరం ఏమున్నా ఇమీడియట్గా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ సైట్ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మన పాండురంగారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని రూపకల్పన చేస్తున్నటువంటి వసంతరావు గారికి, బయోడీజిల్ కంపెనీ వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనందరికీ, అదేవిధంగా మా బీజేపీ నాయకులకి, మా కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్చిలో మళ్ళీ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అందరం కలుసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సార్ మాకు ఇట్లా కావాలి, అక్కడ ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ వేరే చోటకి మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, మాకు ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది అని నెక్స్ట్ మళ్ళీ వేరే చోటికి, ఇదంతా కాదని చెప్పి మా విన్నపాన్ని ఈఓ గారికి విన్నవించుకుంటే అది ఎమ్మెల్యే గారికి ఆయన చెప్పారు. చెప్తే ఆయన మంచి హృదయంతో, అంటే చెప్పడం చాలా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్తాయి, కానీ మహిళల ఆరోగ్యం గురించి ఆయన ముందస్తు, అంటే ఇప్పుడు ఉన్న నాయకుల్లో ప్రజల ఆరోగ్యం కోసం పట్టించుకునే నాయకులు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి, ఓపెన్గా చెప్పండి. నేనేం మాస్టర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, ఎవ్వరూ లేరు. అంటే హాస్పిటల్స్ కట్టించుకుంటారు, అంటే మనం హాస్పిటల్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ లక్షలు మనం ఫీజు కట్టి ఆ తర్వాత బయటకు వస్తాం. అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అని మన మంత్రివర్యులు గుర్తించారు. కాబట్టి మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన అందరి తరఫున, యోగా సభ్యులు అందరి తరఫున పేరున సార్ ఒకసారి